అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈరోజు బయట పనులు పెట్టుకున్నాను అనమాట అండి. నేను మా వారు బయలుదేరాము. ఫస్ట్ ఏమో సుజాత దగ్గరికి వెళ్ళి సమ్మర్ వస్తోంది కదండీ! కాటన్ చీరలు తీసుకోవాలని సుజాత దగ్గరికి, తర్వాత ఇంటికి కావాల్సిన సామాన్లు అవన్నీ తీసుకోవటానికి డీమార్ట్‌కి వెళ్ళాలనమాట అండి. ఈరోజు చానాళ్ళ తర్వాత ఇలాగా ఈ బయట సరుకులన్నీ కొనటానికి బయలుదేరామనమాట అండి. నేను మా వారిద్దరం బయలుదేరాము. హాయ్ అండి. ఎక్కడికొచ్చానో తెలుసా అండి? మా సుజాతమ్మ దగ్గరికొచ్చాను. అండి. భీమవరంలో మా సుజాత తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. నేను చాలా సార్లు ఇంతకుముందు వీడియోలో ఒకటి మా సుజాత దగ్గర తెచ్చుకున్నానండి ఈ చీర అని పెడతా ఉండేదాన్ని కదా! ఏ ఊళ్ళల్లో ఎన్ని చీరలు తీసుకున్నా అండి, సమ్మరు లేదా స్పెషల్ శారీ ఏదన్నా కావాలి అంటే భీమవరంలో మా సుజాత దగ్గరికొచ్చేయాల్సిందే. ఇప్పుడు సమ్మర్ కదండీ! కొంచెం సమ్మరు కాటన్ శారీస్ కని వచ్చా. ఈ వెరైటీ వచ్చినాయి అంటండి నాకివి చాలా బాగా నచ్చినియి. ఇవి కాటన్ హ్యాండ్లూమ్స్ ఇలా జరీ బార్డర్ తోటి వచ్చినాయి అనమాట. ఇవి తీసుకున్నాను. అసలు ఇక్కడికొస్తే చీరలలో సముద్రంలో ఈదినట్టే అలా చూడండి మొత్తం. ఆ చీరలు, ఈ చీరలు అని కాదండి. మీరు పట్టు చీరల దగ్గర నుంచి నార్మల్ కాటన్‌లో మళ్ళీ కొంచెం ఏమన్నా డిఫెక్ట్‌లు ఉన్నాయి. అయి వేరే సెక్షన్ ఉంటదనమాట. అట్లా అన్ని రకాలు ఉంటాయి సుజాత దగ్గర. కాటన్‌లో అనే కాదు. అన్ని వెరైటీసు ఉంటాయి. మన భీమవరం వాళ్ళకైతే చెప్పక్కర్లేదు. బావుంటాయండి. చీరలు నాకు చాలా బాగా నచ్చుతాయి. క్వాలిటీ చాలా బావుంటది. మంచి క్వాలిటీయే తెస్తది తను. ఇదిగో చాలా డిఫరెంట్ ఇయన్నీ తీశాను. ఇంటికెళ్ళి చూపిస్తానులెండి ఏం తీశాను అన్నది. ఇగో చూడండి. ఇక్కడికొచ్చానంటే ఓ పూట పట్టేస్తదండి. ఒక పూట. చాలా బావున్నాయమ్మా సుజా. కానీ నువ్వు ఈ ఆన్‌లైన్‌లో అందజేస్తే మా వాళ్ళకి ఉపయోగం. ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్ ఉంటాయండి. ఈ చీరలన్నీ అయితే బాగా నచ్చినియి. నా ఫ్రెండ్స్ కోసం అందరి కోసం కూడా తీశాననమాట. ఏం తీశానన్నది ఇంటికెళ్ళి చూపిస్తానులెండి. అలానే ఆన్‌లైన్ పెట్టమ్మా సుజాత. ఆన్‌లైన్ పెట్టినప్పుడు నేను తప్పకుండా మీతో చెప్తా. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చెప్పా సుజాత ఆన్‌లైన్ పెట్టమ్మా మా వాళ్ళందరూ తీసుకుంటారు. ఎందుకంటే నాకు తెలుసు కదా ఎంత చవకగా ఉంటాయో, ఎంత బావుంటాయో నాకు తెలుసు. అందుకని పెట్టమ్మా అని. భీమవరం వాళ్ళకైతే ఆల్మోస్ట్ వస్తారు. అందరూ తీసుకుంటారు. ఓకే అండి. సరే. త్వరలో మా సుజాత చేత కూడా ఆన్‌లైన్‌లో మీకు శారీస్ ఇప్పించే విధంగా నేను పెట్టిస్తా. ఓకేనా? ఇంటికెళ్ళి చూపిస్తానులెండి ఇవన్నీను. మా కబుర్లుంటాయి. సుజాతకి కూడా ఆవులంటే చాలా ఇష్టం. బయట ఎప్పుడు చూస్తారు కదా బోలెడన్ని ఆవులుంటాయి. ఆవులన్నిటికీ మళ్ళీ నాకులాగా మేపుతది ఆమె. అన్నీను దాణా అన్నీ తెచ్చిపెట్టి బెల్లం కేజీలు బెల్లం కుక్కలో అన్నిటిని పోషిస్తది. ముఖ్యంగా మేము కనెక్ట్ అయింది ఏంటో తెలుసా అండి? భక్తి. చాలా డివోటీ సుజాత. చాలా అసలు భక్తి అంటే మనం ప్రతి ఒక్కళ్ళకి ఒక్కో విషయంలో లింక్ అవుతామండి. మనందరం కలిసింది కూడా అంతే. మన భావజాలం ఒకటి అయి ఉండొచ్చు, మన ఐడియాలజీ ఒకటి అయి ఉండొచ్చు, మనం ఒకలాగా కోరికలు ఒకలాగా ఉండొచ్చు, నా సెలక్షన్ మీకు నచ్చుండొచ్చు, నేను ఇంట్లో ఉండే నా లైఫ్ స్టైల్ నచ్చుండొచ్చు, ఇలా కదా. అలానే పూజలు నచ్చుండొచ్చు, ఇలా ఇన్ని ఉంటాయి కదా. అన్నిటిని ఒకటి మర్చిపోయానండి, బంగారం. చాలా ఇష్టం. బంగారాన్ని అలా లింక్ చేసి ఉండొచ్చు. సుజాత నేను మాత్రం భక్తి గురించి ఇప్పుడు చాలా సెలక్షన్ అయిపోయింది కదా, గంట సేపు మాట్లాడుకుంటాం దేవుడి గురించి. అమ్మ మనస్తత్వం కూడా చాలా సున్నితం కదండి. అందుకే చాలా మనం భగవంతుడిని బాగా నమ్మితే అండి ప్రతిరోజు మనకి నిదర్శనాలు చూపిస్తాడు. అవి ఏదో హాస్యాస్పదంగా ఉంటుంది విడిగా చూసే వాళ్ళకి. ఆ లైన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థం అవుద్ది. మేము గంట సేపు మాట్లాడుకుంటాము అని అంటే గంట సేపు దేవుడి గురించి, భక్తి గురించి, ఇది ఇలా జరిగిందమ్మా, ఇది ఇలా జరిగిందని మాట్లాడుకుంటాం అనమాట. అలా మనందరం కలవటానికి ఒక రీజన్ ఉంటుంది. అది ఒక మంచి రీజన్ అయి ఉండాలి. నా విషయంలో మాత్రం నా వీడియోస్లో నెగిటివ్గా అట్లా కాదు, మంచిగా పాజిటివ్గా మనందరం కలిసి ఉన్నాం చూడండి. అది కూడా భగవంతుడి అనుగ్రహం అండి. అట్లానే సుజాతమ్మ కూడా నాకు ఇప్పుడు కాదు, గత 10 ఏళ్ళు అవుతుందేమమ్మ, 6-7 ఏళ్ల నుంచి కూడా మా జర్నీ ఇలా సాగుతుందన్నమాట అండి. వీలున్నప్పుడు మధ్యలో మళ్ళీ వస్తూ ఉంటాను. సుజాత పలానా కావాలమ్మా, నైటీలు కావాలమ్మా, లేదా ఇలా కాటన్ కావాలి, లేదా పలానా చీర కావాలని ఫోన్ చేస్తే చాలు, రండమ్మా అని అంటది. వస్తాను, చూసుకుంటాను.
మీకు త్వరలో ఆన్లైన్ పెట్టిన తర్వాత మీరు కూడా కొనుక్కుందరు కానీ ఓకేనా. బాయ్ అండి. ఆవులు రోజు ఇలా పడుకుని ఉంటాయి ఇక్కడ. ఎన్ని ఆవుల్ని పెంచుద్ది సుజాత. మనకిలానే ఇట్లా ఆవులు బాగా వస్తాయి. ఆవు అగో అక్కడ ఆంబోతుంది. నేను ఇలా తీస్తా. బాయ్ మా సుజాత, బాయ్ రా. పాపం తనకి లోన్ చాలా మంది ఉన్నారు, నా గురించని మళ్ళీ బయటకు వచ్చింది. సంజమ్మే సేమ్. ఆ హుషారేంటి, అంతా సేమ్ సంజునే. వస్తుంటే రోడ్డు మీద ఈ కొండ చీపిర్లు అమ్ముతూ కనిపించారనమాట. ఈ కొండ చీపిరి ఇలా కుచ్చులాగా కట్టి ఉన్నాయి చూడండి, ఆ ప్యాటర్న్ ఒకటి తీసుకుందాము అని ఆగాను అనమాట. అంటే మామూలు చీపిర్లు ఎలా ఉంటాయో మీకు తెలుసు కదండి, మామూలుగా ఉంటాయి కదా. ఇది ఒక బ్రష్ లాగా ఉన్నది కదా, ఆ మోడల్లోది ఒకటి తీసుకున్నా. 2 కొబ్బరి ఇండ్ల చీపిర్లు కూడా తీసుకున్నాను అనమాట. ఇంకా ఆ తర్వాత అక్కడి నుంచి డీమార్ట్కి వెళ్ళామండి. డీమార్ట్కి వెళ్తే ఏమన్నా ఇక్కడ ఉత్తినే ఇస్తున్నారా ఏంటి సామాన్లు అని అనిపిస్తుందండి, ఎంత జనాలు ఉన్నారోనండి. అలానే డీమార్ట్కి వెళ్ళినప్పుడు మనకి అవసరమైనవి రాసుకుని వెళ్ళాలండి, లేకపోతే అనవసరమైనవి అన్నీ కొనుక్కుని వచ్చేసేస్తాం. ఎందుకంటే ఆ వస్తువులు మనల్ని అలా టెంప్ట్ చేస్తాయండి. నేను నిజానికి ఈ కాళ్ళు తుడుచుకునే పట్టాలు ఉంటాయి చూడండి, ఆ పట్టాలు ఉతకటం అటువంటివి ఎక్కువ చెయ్యను. ఒక సంవత్సరంన్నర 2 ఏళ్ళు అయితే మార్చేస్తూ ఉంటాను అనమాట. అంటే అవి పెద్ద పెద్దవి వేసుకోవటం నాకు అలవాటండి. అంటే చిన్న చిన్న కాళ్ళు తుడుచుకునే పట్టాలు చిన్న చిన్నవి వేయను, పెద్ద పెద్దవి వేస్తూ ఉంటాను అనమాట. అవి డీమార్ట్‌లోనే దొరుకుతాయండి. ఈ ట్రిప్ ఏంటో అవి లేవు. ఈ తివాచీలు లాంటియే కనిపించినాయి తప్ప అయి లేవు. అట్లానే ఈ చేతులు తుడుచుకునేవి కూడా ఒక హ్యాంగర్‌కి 2 ఉంటాయండి. అవి తీసుకుంటాను ఎప్పుడూను. అయి ఎంత వెతికినా కూడా అవి కనపడలేదండి. ఇది ఒక హ్యాంగర్‌కి ఒకటే నాప్కిన్ ఉన్నదనమాట. ఇక ఇలాంటి స్టఫ్ అయితే మనల్ని తెగ ఆకర్షించేస్తూ ఉంటుందండి. పూజా మందిరంలో అటు ఇటు తగిలిస్తే బావుంటద్దా అని అనుకుని కూడా, అమ్మో! ఇంటి నిండా ఈ సామాన్లు అయిపోయినాయి, వద్దులే అని జాగ్రత్తగా అక్కడ తగిలించి వచ్చేసానండి. ఇక ఈ కంఫర్టర్లు మాత్రం నన్ను బాగా ఆకర్షించినియండి. అంటే ఇవి మెటీరియల్ ఒక రకంగా ఉన్నది, కాటన్ లానే ఉన్నది. కానీ ఆ మధ్యలో డిజైన్‌లా ఉన్నది చూడండి, అది అతికించేసేసి ఉన్నట్లుగా ఉందనమాట. చాలా స్టిఫ్‌గా ఉన్నాయి. తర్వాత ఇది కూడా నాకు బాగా నచ్చింది. కానీ దీని మీద ప్రైజ్ లేదనమాట అండి. ఇక అదైతే తీసుకోలేదు. ఇవి 3 దొరికినాయండి. ఈ 3 కంఫర్టర్లు నేనే తీసుకున్నాననమాట. డీమార్ట్‌లో ఈవేళ నేను నార్మల్ ఇయ్యే తీసుకున్నా అండి. ఈ బెడ్‌షీట్స్ నాకు బాగా నచ్చినాయండి. కంఫర్టర్లు అసలే నాకు కంఫర్టర్లు అంటే ఇష్టం అనమాట. ఇవి చాలా బాగున్నాయండి. మొత్తం అంతా ఇదిగోండి ఇలా ఉన్నది. బ్యాక్ సైడ్ ఏమో ఇట్లా ప్లెయిన్ వచ్చి, ఫ్రంట్ సైడ్ ఒక డిజైన్ ఇలా అనమాట, డబల్ సైడ్. ఇందులో ఈ పింక్ మీద డిజైన్స్ ఇదొకటి తీసుకున్నా. ఇది కూడా అంతే. లోనేమో లెవెండర్ వచ్చి, పైనంతానేమో ఇట్లాగా లైట్ కలర్ డిజైన్స్ వచ్చింది. ఇదే మెటీరియల్ సేమ్. తర్వాత ఇంకొకటేమో బిస్కెట్ రంగు ఒకటి తీసుకున్నా. ఈ 3 ఉన్నాయండి, 3 ఉన్నాయి. ఇది కూడా చాలా బాగున్నది. ఇలాగ పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చి, మళ్ళీ బ్యాక్ సైడ్ ఏమో ఇలాగ మొత్తం అంతా ఇట్లా. ఇది మిషన్ మీద అండి, ఏదో మిషన్ మీద అసలు ఇట్లా రావట్లా, పొర కూడా రావట్లేదు. ఈ కంఫర్టర్ చాలా గట్టిగా ఉన్నదనమాట. ఒక్క కుట్టు కూడా ఊడే రకంగా లేదు. ఇది కుట్టు కాదు, ఐ థింక్ అతికించటమో ఏదో అనమాట మిషన్ మీద. ఈ ప్యాటర్న్ కంఫర్టర్లు ఉంటే కనుక డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఉంటే తీసుకోండి, చాలా క్వాలిటీగా ఉన్నదండి. ఆఫర్లో 599 పడిందండి ఒక్కొక్కటి. పెద్ద పెద్దవి అనమాట, కింగ్ సైజ్ బెడ్షీట్లు, కింగ్ సైజ్ కంఫర్టర్లు అనమాట. ఓన్లీ కంఫర్టర్ అంతే, ఇంకేం లేదు. ఇవి 3 ఉన్నాయండి. ఈ 3 తీసుకున్నాను అనమాట నేను. ఫస్ట్ ఇది చూశాను అనమాట, ఇది బాగున్నది అని. అక్కడ ఉంటారు కదా, స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళని అడిగా ఇంకా కావాలి వీళ్ళు ఇవ్వ అంటే, వెతికి ఇదిగో ఇవి 2 ఉన్నాయని చెప్పి తెచ్చారనమాట.
అంతే. అంటే మొత్తం ఈ 3 తీసుకున్నానండి. ఒకవేళ మీరు ఎవరన్నా డీమార్ట్‌కి వెళ్తే గనక ఇవి వెతుక్కోండి, బాగున్నాయండి, చాలా బాగున్నాయి. రేట్ కూడా పర్లేదు అనిపించింది. అలానే క్వాలిటీ మెయిన్ అండి. క్వాలిటీ అయితే సూపర్ ఉన్నదనమాట. సూపర్ మార్కెట్‌లకి వెళ్ళినప్పుడండి మనం లిస్ట్ రాసుకొని వెళ్ళాలి. అప్పుడు కొంచెం మనకి కావాల్సిన సరుకులు మాత్రమే తీసుకుంటాము. ఇంకా అనవసరమైన బోలెడన్ని కనిపిస్తూ ఉంటాయి. అంత టెంప్ట్ అవ్వము. అట్లని నేను లిస్ట్ రాసుకుని వెళ్ళాను. అన్నీ జాగ్రత్తగా ఇంటికి అవసరమైనయి అన్నీ తెచ్చుకున్నాను. కొంచెం ఈ కంఫర్టర్లు మాత్రం అంటే పర్ణశాల కన్నా ఉపయోగపడతాయి కదా అనే ఉద్దేశంతో ఇవి తీసుకున్నాననమాట అండి. లేకపోతే ఇప్పుడు నాకు వీటి అవసరం కూడా లేదు. కానీ నాకంత బాగా నచ్చి తీసుకున్నాను. అలానే ఇంటికొచ్చిన తర్వాత ఒకసారి ఇవన్నీ చూసుకుంటే గానీ మనకు సంతోషంగా ఉండదండి. సంతోషం అనే కన్నా సాటిస్ఫాక్షన్‌గా ఉంటద్దండి. మనం ఏం కొన్నాము, ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే, అబ్బా! ఇవన్నీ తీసుకున్నామా? అందులో ఒక్కోసారి ఇది చాలా బాగున్నది. ఇది ఓకే, ఓకే ఉంది. అలా కూడా అనుకుంటూ ఉంటాం కదా! కానీ ఈరోజు నేను షాపింగ్ చేసినవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చినియి. అలానే నేనేం శారీస్ తీసుకున్నాను సుజాత దగ్గర అనేదంతా కూడాని మీకు వీడియోలో ప్రత్యేకించి వీడియో చేస్తానులెండి. చాలా బాగా నచ్చినియండి నాకు ఈ శారీస్ అయితే. పైగా ఈ చీరలన్నీ చాలా తక్కువ అంటే తక్కువ ప్రైస్‌లో తెచ్చుకున్నాననమాట. అందుకనే ఇంకా చాలా బాగా నచ్చేసినియండి. ఏవండీ చీరలు, దుప్పట్లు ఇయి ఓకే. ఆఖరికి చీపుర్లు కూడా ట్రై చేసేస్తున్నామండి. కానీ సహజంగా మన ఆడవాళ్ళకి ఉండే లక్షణం అండి అది. ఏంటంటే ఏదైనా సరే ఇప్పుడు చీపిరిలు అలాంటివి కూడా ఒకసారి ఊడ్చి చూస్తామనమాట. పైగా ఈ చీపిరి గమ్మత్తుగా ఇట్లా కుచ్చులాగా కట్టి ఉన్నది కదా! ఇది ఊడవటానికి వీలవుద్దా లేదా అన్నది చూస్తూ ఉన్నాననమాట అండి. ఏది ఏమైనా అండి మనందరికీ ఇలాంటి అలవాట్లే ఉంటాయేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే మా ఇంట్లో మా అమ్మగారు వాళ్ళ దగ్గర నుంచి చూస్తున్నానండి. అందరూ అంతే. షాపింగ్ చేసుకురావటం, మళ్ళీ ఇంటికి రాంగానే ఒకసారి అన్నీ తిరగేసి చూసుకోవటం. ఇలానే ఉండేదండి. అంటే కొనుక్కు రావటం, ఊడవటం కూడాని. అంటే ఈ టైపు ఎప్పుడు యూజ్ చేయలే. అందుకని ఎలా ఉందా వీలు బాగుంది. ఓకే ఓకే, ఓకే. బాగుందా ఇలాగా? చాలా బాగుంది. చాలా బాగుందండి. ఎందుకు నేను ఊడ్చే విధానం బాగుందా? ఎందుకే రమణమ్మ ఎందుకే రమణమ్మ ఆ పాట గుర్తుకొచ్చినట్టుంది. ఓహో, మాకు రమణమ్మ వస్తుంది కదండి చెత్త తీసుకెళ్ళటానికి. అదనమాట. అందుకని ఎందుకే రమణమ్మ అంటున్నారు. ఒకసారి ఆపండి, కృష్ణయ్య దగ్గర ఊడ్చి వస్తాను ఫస్ట్.